అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్లీపింగ్ పోస్చర్ గురించి తెలుసుకుందాం. స్లీపింగ్ పోస్చర్ అనేది నడుము నొప్పి రావడానికి ఒక కారణాల లిస్ట్ ఒకటి మనం ప్రిపేర్ చేస్తే దాంట్లో టాప్ ప్రియారిటీ స్లీపింగ్ పోస్చరే ఉంటుంది. ఇది చాలా చిన్న విషయం అని అనుకుంటారు అందరూ, కానీ ఇది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది అన్నమాట. ఈ స్లీపింగ్ పోస్చర్ ముఖ్యంగా 3 విధాలు ఉంటుంది. అంటే ఎక్కువ మంది పడుకునే విధానం. 1 స్ట్రైట్గా పడుకోవడం, అంటే వెల్లకిలా పడుకోవడం. 2 పక్కకు తిరిగి పడుకోవడం, అంటే సైడ్కి పడుకోవడం. 3 బొక్కబోర్లా పడుకోవడం, అంటే బోర్లా పడుకోవడం, ఆపోజిట్ టు ద బెడ్ అన్నమాట. ఫస్ట్ పోస్చర్ వెల్లకిలా పడుకోవడం, అంటే స్ట్రైట్గా పడుకోవడం. ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మిడ్ ఆఫ్ ద బాడీ, అంటే లంబర్ దగ్గర, నడుము దగ్గర స్పేస్ ఏర్పడుతుంది, లైక్ దిస్. అలా స్పేస్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్ట్రెస్ అనేది ఏర్పడి అది నొప్పిగా కన్వర్ట్ అవుతుంది. లైక్ మనం సర్వికల్లో చెప్పుకున్నట్టు మెడకి ఎప్పుడైతే సపోర్ట్ లేకపోతే ఎలా స్ట్రెస్కి ఫీల్ అయ్యి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుందో, సేమ్ అది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దాన్ని సరిచేయడానికి మోకాళ్ళ కింద ఒక పిల్లో వేసుకొని పడుకోవాలి. అది నార్మల్ పిల్లో కాదు. ఇప్పుడు దివానీ కాట్లో సైడ్ బ్యాలస్టిక్ పిల్లోస్ వస్తాయి పొడుగ్గా. ఆ పిల్లోని, అంటే అది రౌండ్గా ఉంటుంది కాబట్టి అది మోకాలు కింద వేసుకొని పడుకోవాలి. ఇది ఎప్పుడైతే మోకాలు పైన కింద వేసుకుంటామో నడుము అనేది కింద బెడ్కి ఆనుతుంది. సో అలా ఆనడం వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ ఫ్రీ అనేది జరుగుతుంది అన్నమాట. సెకండ్ పోస్చర్ పక్కకు తిరిగి పడుకోవడం. ఇలా పక్కకు తిరిగి పడుకునేటప్పుడు కూడా చాలామందికి నడుము నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లంబార్ దగ్గర అక్కడ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి. సో సేమ్ ఆ బ్యాలస్టిక్ పిల్లోని నడుము దగ్గర నుంచి కిందికి వేసుకొని దానిపైన కాలు వేసుకొని పడుకోవాలి. అంటే ఆ దిండు పైన మోకాలి నుంచి పాదం వరకు కాలు దానిపైన ఉండాలి. లైక్ పక్కన ఎవరైనా పడుకుంటే వాళ్ళపైన మనం కాలు వేసుకొని పడుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. సో ఇది సెకండ్ పోస్చర్. థర్డ్ పోస్చర్ బోర్లా పడుకోవడం, అంటే ఆపోజిట్ టు ద బెడ్ అన్నమాట. అసలు బోర్లా పడుకోకూడదు. అది ఎందుకు పడుకోకూడదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. ప్రస్తుతానికి పడుకోవద్దండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.